సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 16 మార్కెట్స్ అయితే క్లోజ్ అయిపోవడం జరిగిందనమాట. సో ఇవాళ మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో. సో వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైజ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడొచ్చు, నిన్న అయితే పోర్ట్ఫోలియో ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. ఈరోజు కంప్లీట్గా పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా 0.34% అయితే గెయిన్లో ఉంది. లాస్ట్ వీక్ వరకు మన పోర్ట్ఫోలియో అరౌండ్ 5% లాస్ట్లో ఉందన్నమాట. అరౌండ్ 5,000 రూపీస్ లాస్ట్లో ఉంది. సో ఈరోజు చూస్తే 5% కవర్ అయిపోయి పాజిటివ్లోకి అయితే మన పోర్ట్ఫోలియో కన్వర్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు 2 టార్గెట్స్లో అయితే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. ఆ స్టాక్స్ ఏంటో కూడా చూద్దాం మనము. ఓకే, అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి అరౌండ్ 1,03,000 వరకు ఉందన్నమాట. అండ్ కరెంట్ వాల్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఎట్లుంటుందంటే అందులో ప్రాఫిట్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ప్రాఫిట్ ఇంక్లూడ్ అయితే అది కరెంట్ వాల్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అనమాట. సో కరెంట్ వాల్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో చూస్తే 1,03,307.11 రూపీస్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇవాళ ఈరోజు ఇంట్రాడేలో హైయెస్ట్గా గెయిన్ అయిన స్టాక్ ఏంటంటే సొనాటా సాఫ్ట్వేర్ అనమాట. ఈరోజు ఐటీ స్టాక్స్ బాగా పెరగడం జరిగింది. సో సొనాటా సాఫ్ట్వేర్లో ఈరోజు ఇంట్రాడే మూమెంట్ వచ్చేసి 19.83% అయితే చూడడం జరిగిందనమాట. ఈరోజు ఒక్క రోజులోనే అరౌండ్ 20% గెయిన్ అయింది. నిన్నటి వరకు ఇందులో 0.5% వరకు మనకు రిటర్న్ ఉంది. అండ్ ఇవాళ ఒక్క రోజులో 20%తో స్టాక్ పోర్ట్ఫోలియో టాప్ గెయినర్గా ఈరోజు రావడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్రాడే మూమెంట్ చూస్తే నెక్స్ట్ వచ్చేసి దేని ఉందంటే ఫ్యాక్ట్ అనమాట. సో ఫ్యాక్ట్ది అరౌండ్ 10.13% ఇంట్రాడేలో మూమెంట్ చూపించింది. అండ్ ఓవరాల్గా చూస్తే 14.48% ఓవరాల్ గెయిన్ ఉందన్నమాట. ఓకే, మనం సొనాటా సాఫ్ట్వేర్ది చార్ట్ చూస్తే ఇక్కడ చూడండి. సో నేను 15 మినిట్స్ క్యాండిల్ వేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ 16 కదా, 16 జూన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి సో టాప్లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. ఎక్కడ జస్ట్ ఈ ఏరియాలో మాత్రమే కొద్దిగా కరెక్షన్ చూపించింది. ఓవరాల్గా చూస్తే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒక స్ట్రేట్ లైన్గా ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఒక స్ట్రేట్ లైన్ అరౌండ్ 20% ఈరోజు సొనాటా సాఫ్ట్వేర్ అయితే పెరగడం జరిగిందనమాట. సో నెక్స్ట్ పీజీఈఎల్ లాస్ట్ వీక్ వరకు ఇందులో మనకు అరౌండ్ 20% నెగిటివ్ రిటర్న్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇవాళ చూస్తే ఓన్లీ -6% మాత్రమే ఉంది. సో ఇది కూడా కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఈ విధంగా అన్ని స్టాక్స్వి గమనించవచ్చు అనమాట. సో బ్రిగేడ్ అరౌండ్ 5% పెరగడం జరిగింది. నెక్స్ట్ పారాదీప్ 5% పెరగడం జరిగింది. ఓకే, అండ్ నిన్నటి వరకు సఫైర్ స్టాక్ ఉంది కదా, ఇది అరౌండ్ 3% నెగిటివ్లో ఉంది. ఈరోజు ఒక్క రోజులోనే 4.74% పెరగడంతో స్టాక్ వచ్చేసి 1.43% పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, పోర్ట్ఫోలియోలో ఒక్కొక్క రోజులోనే మోర్ దెన్ 5%, మోర్ దెన్ 10% స్టాక్స్ అయితే పెరగడం జరుగుతుందన్నమాట. ఇది ఈ పెరగడం అనేది, ఈ గెయినింగ్ అనేది అన్ని స్టాక్స్లో ఉండదు గైస్. ఏవైతే మంచి లెవెల్స్లో వాల్యూ బయింగ్ జోన్లో ఉంటాయో వాటిలోనే మంచి మూమెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మన గూగుల్ షీట్ అయితే వాల్యూ బయింగ్ జోన్లో ఉన్న స్టాక్స్ ఐడెంటిఫై చేసి ఇవ్వడంతో ఆ స్టాక్సే మనం బై చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆ స్టాక్స్ ఈ స్టాక్స్ అనమాట. ఒక్కొక్క రోజులోనే 10%, 5%. ఇప్పుడు చూస్తే సొనాటా సాఫ్ట్వేర్ 20% పెరగడం జరిగిందనమాట. ఒక్క రోజులోనే 20% పెరగడం జరిగింది. సో స్టాక్స్ని మనం వాల్యూ బయింగ్ జోన్లో ఉన్నప్పుడు పిక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్ పోర్ట్ఫోలియో గెయినర్స్ చూద్దాము. టాప్ గెయినర్స్ సొనాటా సాఫ్ట్వేర్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాము. టాప్ గెయినర్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అనమాట. నెక్స్ట్ ఫ్యాక్ట్ 14.48తో ఉంది. అండ్ ఏడబ్ల్యూఐఎల్ ఈరోజు 1% ఫాల్ అయింది. అండ్ 12.21% అయితే ఓవరాల్ రిటర్న్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బ్లూ జెట్లో మనకు అరౌండ్ 12% వరకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఈరోజు 1.59% అయితే స్టాక్ పెరగడం జరిగిందనమాట. అదేవిధంగా మీరు ప్రతి స్టాక్ని గమనించవచ్చు. ఇందులో టుమారో వెనస్డే కదా. సో వెనస్డే రోజు 3 నుంచి 5 టార్గెట్స్ అయితే వస్తుంది. సొనాటా సాఫ్ట్వేర్లో ఆల్మోస్ట్ వచ్చేసింది టార్గెట్. సో రేపు ఇందులో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. 20%, మోర్ దెన్ 20% వచ్చేసింది కాబట్టి ఒక 23 నుంచి 25 మధ్యలో మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాం. సో రేపు 3 to 5 స్టాక్స్లో అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ప్రతి స్టాక్లో మనకు కరెంట్ రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది మీరు గమనించవచ్చు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ నేను 125 స్టాక్స్ అయితే కరెంట్లీ హోల్డ్ చేస్తున్నాను మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో. ఇది నేను అంటే మాన్యువల్గా సెర్చ్ చేసింది లేదు, నా అంతటా నేను సెర్చ్ చేసింది లేదు. కంప్లీట్గా
ఈ ఈ పోర్ట్ఫోలియో వచ్చేసి ఆటోమేట్ చేయడం జరిగింది అనమాట, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ షీట్. సో గూగుల్ షీటే మనకు ఏ స్టాక్ వాల్యూ బయింగ్ జోన్లో ఉంటుందో ఆ స్టాక్ మనకు ఐడెంటిఫై చేసి ఇస్తుంది అనమాట. జస్ట్ మనం 5 minutes మాత్రమే కేటాయించి రికమెండ్ చేసిన స్టాక్స్ని మనం పిక్ చేసుకొని యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట పోర్ట్ఫోలియోలో. సో గూగుల్ షీట్ గురించి తెలియని వాళ్ళు మన ఛానల్ పైన వీడియో అయితే అవైలబుల్ ఉంది, అండ్ ఈ వీడియో చివరిలో కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇదనమాట గైజ్ మన పోర్ట్ఫోలియో. అండ్ ఈరోజు మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ప్రాఫిట్ బుక్ చేసుకున్న స్టాక్ వచ్చేసి ఏజిస్ ఓపాక్ అనమాట. ఓకే, ఇందులో ఏజిస్ ఓపాక్లో అరౌండ్ 23% వరకు అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. గ్యాబ్రియల్లో అరౌండ్ 14% వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు టెక్నో కనిపిస్తుంది కదా, ఇందులో 2% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు 54 రూపీస్ కనిపిస్తుంది కదా. ఇంట్రాడే మూమెంట్లో 2% టెక్నో ఇలా 2% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇంట్రాడే మూమెంట్ ఇది, అర్థమైందా? ఇంట్రాడే మూమెంట్ అనమాట. సో స్వింగ్ ప్లస్ ఇంట్రాడే అనే కాన్సెప్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నేను రాబోయే రోజుల్లో ఆ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. జీరో లాస్ స్వింగ్ ప్లస్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఓకే, ప్రజెంట్ అయితే దాని గురించి వద్దు. అయితే ఈరోజు మెయిన్గా 2 స్టాక్స్లో అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది, ఏజిస్ ఓపాక్లా అండ్ గ్యాబ్రియల్లా. అండ్ ఈ అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్ పైన కూడా ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చూద్దాం. సో మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఇక్కడ చూడొచ్చు, నిమిషామా ట్రేడింగ్ అని ఉంటుంది, నిమిషామా ట్రేడింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే స్వింగ్ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, బయోలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మార్నింగ్ అప్డేట్ చేయడం జరిగింది. మార్నింగ్ ఏ టైంకి అప్డేట్ చేశానో మీరు చూడొచ్చు, ఇక్కడ టైమింగ్ ఉంటుంది కదా, మార్నింగ్ ఇక్కడ టైమింగ్ చూడండి, 9:32కి అప్డేట్ చేయడం జరిగిందనమాట. 9:32కి నేను టార్గెట్ ఇందులో బుక్ చేస్తున్నా అని మన ఛానల్ పైన అయితే మన క్లయింట్స్కి అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఏజిస్ ఓపాక్లో నేను 4 quantities హోల్డ్ చేశాను. 22.78%, అంటే అరౌండ్ 23% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఏజిస్ ఓపాక్ నేను ప్రాఫిట్ బుక్ చేసే సమయానికి 2.78% ఇంట్రాడే మూమెంట్ ఇచ్చింది అనమాట. గ్యాబ్రియల్లో 2 quantities హోల్డ్ చేశాను, 2 quantities. అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 2000 అనమాట. అండ్ ఇంట్రాడే మూమెంట్ నేను ప్రాఫిట్ బుక్ చేసే సమయానికి 0.79% స్టాక్ పెరిగింది. అండ్ 13.54% వరకు అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ పైన కూడా నేను ఏ స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను, ఏం చేస్తున్నా అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సొనాటా సాఫ్ట్వేర్ ఆల్రెడీ 17.7% ఉన్నప్పుడు అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట మన ఛానల్ పైన. ఓకే, సో ఈ విధంగా మన ఛానల్ పైన అయితే నేను అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే, ఎప్పుడు ఇది బ్లూ జెట్ వచ్చేసి June 11కి అరౌండ్ 7%, 1 డేలోనే 7% అయితే పెరగడం జరిగింది. దీని అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వితిన్ ఓన్లీ 1 డేలోనే 7%, 5%, 10%, 15%, 20% వరకు మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అయితే పెరగడం జరుగుతుందనమాట, బికాజ్ ఆఫ్ వాల్యూ బయింగ్. ఓకే, వాల్యూ బయింగ్ వల్లనే ఈ స్టాక్స్ అనేవి పెరుగుతాయన్నమాట అంతంతగా. సో ఇది మన గూగుల్ షీట్ అనమాట, అప్డేట్ అవుతుంది. జస్ట్ వెయిట్, అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అవుతుంది చూడండి. అప్డేట్ అయితే ఈ విధంగా మూమెంట్ అయితే రావడం జరుగుతుంది. టాప్ 10 టుడేస్ ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ ఏరియాలో, టుడేస్ టాప్ 10 వాల్యూ బయింగ్ స్టాక్స్ అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు గాయస్. ఇది మెయిన్ షీట్ అనమాట. ఇది మెయిన్ షీట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా టాప్ 10 ఈరోజు మంచి 52 వీక్ నుంచి ఫాల్ అయిపోయి వాల్యూ బయింగ్ జోన్లో ఉన్న స్టాక్స్ ఆటోమేటిక్గా మనకు ఏరియాలోకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మా క్లయింట్స్కి అయితే మేము 2:30కి ఒక స్పెసిఫిక్ టైం చెప్పడం జరిగిందనమాట. 2:30కి ఏవైతే టాప్ 10లో ఉన్నాయో ఆ స్టాక్స్ మీరు పికప్ చేసుకోవాలని. ఓకే, అండ్ క్యాపిటల్ ఎంత ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ షీట్ అయితే డైనమిక్ అనమాట, ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రా షీట్ అనమాట. దీంట్లో మీకు సంబంధం ఉండదు. జస్ట్ ఇందులో ఏంటంటే సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, స్టాక్ నేమ్ ఇవ్వడం జరిగింది, ఎల్టీపీ ఎంత, 20 DMA ఎంత, 52 వీక్ ఎంత, 20 DMA డెప్త్ ఎంత ఉంది, 52 వీక్ డెప్త్ ఎంత ఉంది, 20 DMA అండ్ 52 వీక్ డెప్త్ సాటిస్ఫై అయిందా లేదా, అండ్ రికమెండేషన్ టైప్, వెయిట్ చేయాలా లేకపోతే వాల్యూ బయింగ్ జోన్లో ఉందా, టార్గెట్స్, ఇవన్నీ ఇక్కడ ఈ రా షీట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్న డాటాతో మీకు సంబంధం లేదనమాట. ఓకే, గూగుల్ షీట్ ఆటోమేటిక్గా స్కాన్ చేసేసి మనకు ఈరోజు హయ్యెస్ట్ వాల్యూ బయింగ్ జోన్లో ఉన్న స్టాక్స్ మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎవ్రీ మినిట్ ఇక్కడ ఉన్న స్టాక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనం ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలా 2:30కి. ఆ 2:30కి ఉన్న ఏవైతే స్టాక్స్ టాప్ 10లో వస్తాయో ఆ స్టాక్స్ మనం పికప్ చేసుకోవాలన్నమాట. ఇంకా రూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. డీటెయిల్డ్ రూల్స్ ఏ విధంగా మనం ఈ షీట్ని ఫాలో అవ్వాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఒకసారి పాజ్ చేసి చూడొచ్చు అనమాట.
సో గైజ్ ఇదన్నమాట ఈరోజు మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో యొక్క అప్డేట్. సో నేను డీటెయిల్గా అయితే మీకు అనలైజ్ చేయడం జరిగింది అండ్ ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ చూపించడం జరిగింది అనమాట. సో నాకు ప్రాఫిట్ వచ్చిన స్టాక్స్ మాత్రమే చూపించలేదు, లాస్ వచ్చిన స్టాక్స్ కూడా చూపిస్తున్నాను అండ్ ఎందులో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, ఎందులో ఇంకా బుక్ చేయబోతున్నాను అనేది కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ మీరు కూడా ఈ విధంగా అంటే ఒక బంపర్ రిటర్న్ 1 డేలోనే 10%, 5%, 15% ఏ విధంగా పొందొచ్చు అనేది కూడా మీకు ఒక సింపుల్ ఐడియా అయితే ఇవ్వడం జరిగింది. ఆ సింపుల్ ఐడియా వచ్చేసి గూగుల్ షీట్ అనమాట. ఓకే, జస్ట్ 5 minutes పని, డైలీ జస్ట్ 5 minutes, జస్ట్ ఉన్న స్టాక్స్ని మనం పికప్ చేసుకోవాలా, బై చేసుకోవాలా అండ్ టార్గెట్ పెట్టేయాలన్నమాట. టార్గెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏ స్టాక్ బై చేయాలో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 5 minutes పని. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ బయోలో కూడా ఉందన్నమాట. మీరు ఎలాంటి ఇష్యూ అయినా నాతో డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ గైజ్ నా ఛానల్ పైన నేను ప్రొవైడ్ చేస్తున్న ఏ వీడియో అయినా సరే ఓన్లీ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ స్టడీ పర్పస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎలాంటి రికమెండేషన్ వీడియో కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.